అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మొన్న సెప్టెంబర్ 18వ తేదీ నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వును కూడా కలుపుతున్నారు. అది మేము తెలుసుకొని ఇప్పుడు మేము దానిని రెక్టిఫై చేశాము, అంటే ఇప్పుడు అది లేకుండా చేశాము అని చెప్పారు. కానీ అది ఎప్పటి నుంచి జరుగుతుంది అనే విషయం మాత్రం ఆయన తెలపలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పెద్ద ఆయనతో పెట్టుకుంటే ఎవరైనా సర్వనాశనము కాక తప్పదు. ఎప్పుడు నుంచి ఈ పని జరిగిందో, ఎప్పుడు దీన్ని తెలుసుకున్నారు, మన ముఖ్యమంత్రి గారు వివరంగా ఇది తెలియజేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనము అందరూ కోరుకుంటున్నాము. సంవత్సరానికి 5 లక్షల కేజీల నెయ్యి వాడతారు మన లడ్డూ తయారీలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు. ప్రసాదముగా భావించే దానిలో కూడా వీళ్ళు జంతువుల కొవ్వు కలిపినారంటే వీళ్ళు కొవ్వుని కొయ్యాల్సిందే, కలిపిన వారి కొవ్వుని కూడా. తప్పకుండా భగవంతుడు వాళ్ళని పట్టిస్తాడు. వారికి పెద్ద శిక్ష పడుతుంది. చట్టపరంగానే కాదు, ప్రకృతి పరంగా కూడా. వాళ్ళకు కాళ్ళు చేతులు పోవచ్చు, యాక్సిడెంట్లో 2 కళ్ళు పోవచ్చు, ఏమైనా జరగవచ్చు. మహాప్రసాదంలో కూడా ఈ విధంగా కల్తీ చేశారంటే ఇది చాలా దారుణం. ఒకసారి ఇదే విధముగా తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గుతుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు పుల్లారెడ్డి గారిని, అంటే పుల్లారెడ్డి స్వీట్స్ ఫేమస్ కదా, ఆయన్ని తీసుకొని వచ్చి ప్రతి అణువు ఆయన పరిశీలించి ఆయన సలహాలు ఇచ్చి ఇంకా నాణ్యతగా తయారు చేసేది ప్రారంభించారు. ఆ రోజు అన్ని చోట్ల కూడా ఒకటే రాశారు, వెంకన్న లడ్డూకు పుల్లన్న సలహా, వెంకన్న లడ్డుకు పుల్లన్న సలహా అని. అంటే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని పాపం ఈ స్థాయికి తీసుకొని వస్తే ఆ క్వాలిటీని, ఈ లడ్డూకు పేటెంట్ రైట్స్ కూడా ఉంది, దీన్ని ఇంకెవరు తయారు చేయకూడదు. ఈ విధంగా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ దుర్మార్గులు ఇది ఎప్పటి నుంచి జరిగిందో తెలిస్తే దీనిని తప్పకుండా ఆ పీరియడ్ కనిపెట్టి అది ఎవరు చేశారని తెలుసుకొని తప్పక వీళ్ళని శిక్షించాల్సిందే. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.